రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పీఎస్సీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. అయితే సరిగ్గా వారం క్రితం సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పీఎస్సీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. కాసేపటి క్రితమే ఈ భేటీకి సంబంధించి చాలా వరకు కూడా చర్చలకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముగింపుకి సంబంధించి, అలాగే సెప్టెంబర్ 30 లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు తో పాటు పూర్తిగా ఇద్దరు కూడా ఈ అంశాలన్నీ కూడా చర్చల్లోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఈ నెల 22 కానీ 23వ తారీఖులో కానీ ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీన ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో భాగంగా చాలా వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఏ నేత ఏంది అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రజలకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవి కూడా రీచ్ అవ్వలేదు. ప్రజలకి రీచ్ అయ్యేలాగా చేసే కొన్ని యాడ్స్ రూపంలో కూడా కొన్ని స్ట్రాటజీలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశంలో భాగంగా చర్చకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. బీసీ 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో, ఢిల్లీ తర్వాత పీఎస్సీ మీటింగ్ చాలా బీసీ 42% రిజర్వేషన్ అంశము ఢిల్లీలో ధర్నా తర్వాత మరోసారి ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పీఎస్సీ సమావేశము కీలకంగా మారనుంది. ఎన్నికల కన్నా ముందే పీఎస్సీ సమావేశం నిర్వహించాలి. పీఎస్సీ సమావేశంలో చాలా వరకు కూడా చర్చలు ఏదైతే మంత్రుల దగ్గర నుంచి కావచ్చు, అలాగే ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితుల గురించి కావచ్చు, పీఎస్సీ సమావేశంలో చాలా వరకు కూడా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక డేట్ ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇది నెల 22 కానీ 23వ తారీఖు కానీ డేట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ప్రజల విజ్ఞప్తులు, అలాగే క్రమశిక్షణ కమిటీ ముందు ఇప్పటికే గజ్వేల్ కి సంబంధించి కావచ్చు, మునుగోడుకి సంబంధించి కావచ్చు, నేతలకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, పార్టీకి సీఎం కి సంబంధించి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మొత్తం మీద వీకెండ్ లో ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక చర్చాగోష్ఠి జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు ఒక సెగ్మెంటే జరుగుతోంది. మరోవైపు సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అనేది ఇంకొక చర్చనీయాంశంగా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఏదైతే ముందుకు సాగే స్థానిక సంస్థలకు ముందుకు వెళ్లేందుకు సాగేటటువంటి ఈ ఫుట్ వర్క్ ఏదైతే ఉందో వీటన్నిటికీ సంబంధించి కూడా ఆసక్తికరంగా మారినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం నేతల మధ్య విభేదాలకు కావచ్చు, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలకి సంబంధించి కావచ్చు, గతంలో వరంగల్ కి సంబంధించి విభేదాలకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా మొత్తం కూడా కూలంకుషంగా రైట్. థ్యాంక్ యూ ఉషా.